అలాగే రాజశేఖర ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు ఏర్పడింది. మళ్ళీ ఆగిపోయింది సంక్షేమ పథకాలు. మళ్ళీ కార్మికులందరూ పెద్ద ఎత్తు పోరాటాలు చేస్తూనే ఇచ్చారు. అదే తప్ప మీరు ఉచితంగా మాకేమలేదు. అందుకని ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సాధించుకున్నామంటే అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి అయ్యా మా ఓటు వినండి, మా సంక్షేమ బోర్డు మాకు ఇవ్వండి, మా మీద వసూలు చేసి మీరు శస్త్ర రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బు ఎవరి గురించి వసూలు చేస్తున్నారు? మా గురించి వసూలు చేస్తున్నారు. ఆ డబ్బు మాకిమ్మని చెప్పేసి అడుగుతున్నాం. ఏమైనా కార్మికులు ప్రమాదాలు జరిగితే వాళ్ళ కాలనీ చేయని ఆ డబ్బులు ఉంటాయని చెప్పి మేము దాచుకున్నాం. ఆ డబ్బులు మీరు వాడేసుకుని మీ పథకాలు వాడుకుంటే అలా కుదురుతుంది. అది పద్ధతి కాదు. మా డబ్బులు మాకేమండి. అలాగే జియో నెంబర్ 17, 14 చెప్పి నెంబర్లు చెప్పారు. అది వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మిక బోర్డు సంక్షేమ బోర్డు కొనసాగించాలి. కార్మికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మాకు ఒకటే ఈ కార్మికులందరి తరఫున ఒకటే మిమ్మల్ని కోరేది, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు యథావిధిగా కొనసాగించాలి. కార్మికుల హక్కుల్ని కాలరాయొద్దు మీరు. అంతేగాని కార్మికుల హక్కులు కాలరాసే విధం మీకు లేదు. అందుగురించి దయచేసి చేతులు జోడించి ఈ మీడియా సందర్భంగా మేము తెలియజేది ఒకటే, కార్మికుల సంక్షేమ బోర్డు కొనసాగించాలి. కార్మికుల ఐక్యత.